భారతదేశానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే అరెస్టైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకు పహల్గాం ఉగ్రదాడితో కూడా సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తమవుతుండగా తాజాగా ఈమె కేసు మరో మలుపు తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూతుర్ను సమర్థించిన ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా తాజాగా తన వైఖరిని మార్చుకున్నాడు. ముఖ్యంగా తన కుమార్తె తనకు పాకిస్తాన్ వెళ్తున్నట్లు ఎప్పుడు చెప్పలేదని, ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి దాయాది దేశానికి వెళ్లిందని వివరించాడు. హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై కేంద్ర ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదైంది. విచారణ అధికారులు వెల్లడించిన వివరణ తర్వాత ఆమె 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ను సందర్శించి అక్కడే అస్గర్ ఉర్ రహీం అనే అధికారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె 2 సార్లు దాయాది దేశానికి వెళ్లి పాక్ గూఢాచార్య సంస్థలకు సంబంధించిన వ్యక్తులను కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదట్లో తన కూతురు పాకిస్తాన్ వెళ్లిందన్న ఆరోపణలను ఖండించిన హరీష్ మల్హోత్రా తాజాగా యూటర్న్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆమె యూట్యూబ్ వీడియోల కోసమే బయటకు వెళ్తుందని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటన గురించి ఏం చెప్పలేదని అన్నాడు. ఆమె ఢిల్లీకి వెళ్తుందన్న మాటే వినిపించిందని తాజాగా మీడియాకు స్పష్టత ఇచ్చాడు. ఆమె పాకిస్తాన్కు వెళ్లిన ప్రతిసారి తనతో ఢిల్లీకి వెళ్తున్నట్లు మాత్రమే చెప్పిందన్నాడు. తాజాగా జ్యోతి మల్హోత్రా చేసిన కామెంట్లతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా జ్యోతి మల్హోత్రా నుంచి ఇప్పటికే పోలీసులు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆడియో, వీడియో రికార్డులను పరిశీలిస్తున్నారు. పాక్ వెళ్లేందుకు ఆమెకు వీసా ఎలా మంజూరైంది, అక్కడ ఎవరు కలిశారు అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. అయితే జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలు రాకముందే ఆమె కార్యకలాపాలపై అప్పట్లోనే కొందరికి సందేహాలు కలిగాయి. కపిల్ జైన్ అనే ఒక నెటిజన్ గత ఏడాది మే 10న చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ట్వీట్లో ఆయన ఈ మహిళపై ఎన్ఐఏ కన్నేసి ఉంచాలి, ముందు పాక్ ఎంబసీ ఈవెంట్కు వెళ్ళిందని, అనంతరం ఏకంగా పాక్కే వెళ్లి వచ్చిందని, ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తుంది, అన్నింటికీ ఏదో లింక్ ఉంది అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఏడాది క్రితమే జ్యోతి మల్హోత్రా కదలికలపై కపిల్ జైన్ వ్యక్తం చేసిన ఈ అనుమానాలు ఇప్పుడు ఆమె అరెస్టు నేపథ్యంలో నిజమయ్యాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పాక్ వర్గాలతో కలిసి పనిచేసినందుకే మరో బలమైన ఆధారం కూడా బలపడింది. గతంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయానికి ఒక వ్యక్తి కేక్ తీసుకొచ్చిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పాక్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆ వ్యక్తిని భారత్ పర్సోనా నాన్ గ్రేటా కింద బహిష్కరించింది. ఆశ్చర్యంగా జ్యోతి మల్హోత్రా అదే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ వర్గాలతో ఆమెకు ఉన్న సంబంధాలకు ముఖ్యంగా భారత్ బహిష్కరించిన వ్యక్తితో ఫోటోలు బయటపడడంతో జ్యోతి మల్హోత్రా ఖచ్చితంగా పాక్ ఏజెంట్లకు సహకరించిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయని నెటిజన్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడికి కొద్ది నెలల ముందే ఆమె ఓ సన్నిహితమైన ఓ పహల్గాం ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడికి సుమారు 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆమె అక్కడ వీడియోలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. పహల్గాంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని భద్రతా సంస్థలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢాచర్యం ఆరోపణలపై గత వారం హర్యానా పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఆమె పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్తో సంబంధాలున్నట్లు భావిస్తున్న పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో సన్నిహితంగా మెలిగినట్లు తెలిసింది. ఇక డానిష్ జ్యోతిని ట్రాప్ చేసి ఆమె ద్వారా సమాచారం రాబట్టాలని ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్గా వ్యవహరిస్తున్న జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోంది. 2023లో ఆమె పాకిస్తాన్లో పర్యటించిన సమయంలో డానిష్తో పరిచయం ఏర్పడింది. భారత్కు తిరిగి వచ్చిన తరువాత డానిష్తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపింది. డానిష్ సూచనల మేరకు ఆమె అలీ హసన్ అనే మరో వ్యక్తిని కలిసింది. అయితే
ఇతడు జ్యోతిని పాకిస్తాన్కు చెందిన నిఘా, రక్షణ విభాధికారులకు పరిచయం చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పహల్గామ్ దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో డానిష్తో టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని జ్యోతి పాకిస్తానీ వ్యక్తులకు చేరవేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్లో నిలిపివేశారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఈ కేసులో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.